నమస్కారం. శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం. ఇది స్థూలంగా దత్ బ్రాడ్లీ థీసిస్ సారాంశం. ఇంకా దేశ రాజకీయ, ఆర్థిక వ్యవహారాల గురించి ఎంతో సమాచారం, విశ్లేషణ ఉన్న కార్యక్రమానికి సంబంధించి ఈ పని ముఖ్యమైనది. శారద దీనికి తోటి కామ్రేడ్స్ ఆమోదం సంపాదించడంలో చురుకుగా పనిచేసింది. ఫలితంగా కమ్యూనిస్టులనుకున్న వారంతా మళ్లీ కాంగ్రెస్లో సభ్యులయ్యారు. ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడికక్కడ రైతు సమస్యల మీద యువతీ యువకులను సమీకరిస్తున్నారు. శారద ప్రాక్టీసు మొదలుపెట్టడం గురించి కూడా పార్టీ చర్చించింది. మద్రాసులో కంటే బెజవాడలో ప్రాక్టీస్ పెడితే బాగుంటుందని యూత్ లీగ్ అభిప్రాయపడింది. అక్కడ చైతన్యమవుతున్న యువతీ యువకులను శారద బాగా నడిపించగలుగుతుంది. డాక్టరుగా కూడా శారద అవసరం మద్రాసులో కంటే బెజవాడలో ఎక్కువ ఉంది అని వారి వాదన. ఆ వాదనలో నిజముంది గాని దాని వెనుక వేరే కారణం కూడా ఉంది. అది శారదకు తెలియదు. శారద బెజవాడ వెళ్తే మూర్తికి దూరమైతే వారిద్దరిలో మార్పు రావొచ్చని యూత్ లీగ్ అనుకుంది. శారద గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకోవడం గురించి సుబ్బమ్మకు బాధ లేదు. కానీ పార్టీకి చాలా బాధగా ఉంది. కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలు అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి గాని వేలెత్తి చూపించుకోకూడదు అని వారి భావన. మద్రాసులోని రాజకీయ వర్గాలలో శారద మూర్తిల ప్రేమ రకరకాలుగా ప్రచారమవుతూ ఉంది. దానిని ఆపటానికి, పార్టీని ఆంధ్ర ప్రాంతంలో వృద్ధి చేయడానికి శారద బెజవాడలో ప్రాక్టీస్ పెట్టడమే మంచిదని అందరి అభిప్రాయం. అందరూ ఏకగ్రీవంగా ఆ మాట చెప్పినప్పుడు శారద తోసిపుచ్చలేకపోయింది. డాక్టర్ వృత్తికి, కమ్యూనిస్టు పార్టీకి జీవితం అంకితం చేయాలని ఆమె నిర్ణయించుకుంది. మూర్తి కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉండడం వల్ల తమ ప్రేమ పోతుందని ఆమె అనుకోలేదు. ఇంగ్లాండ్లో ఉన్న 2 ఏళ్లలో వారి ప్రేమ పెరిగిందే తప్ప తరగలేదు. శారద ఉత్సాహంగా తల్లితో, తమ్ముడితో బెజవాడ మకాం మార్చాలని చెప్పింది. మద్రాసు వదిలి వెళ్ళటం సుబ్బమ్మ గారికంత ఇష్టంగా లేదు. సూర్యానికి అక్క ఆజ్ఞ సుగ్రీవాజ్ఞ. ఇది పెద్ద పట్టణం. ఇక్కడ ఇంకొకరి గురించి పట్టించుకోవడం తక్కువ. ఆ బెజవాడలో శారద ఇమడగలదా? శారద మాట, నవ్వు, నడక అన్నిటికీ వంక పెడతారు. శారదను ఏదో రకంగా ఇబ్బంది పెడతారు. ఇది సుబ్బమ్మ సందేహం. ఆ సందేహాలన్నీ చెబితే శారద నవ్వేసింది. అమ్మా, ఆ వాతావరణాన్నంతా మార్చి ఇరుకు వీధులను విశాలం చేయాలనే నేను బెజవాడ వెళ్దామనుకుంటున్నా. నాలాంటి వాళ్లను 100 మందినైనా తయారు చేయాలి కదమ్మా. అక్కడ మన పార్టీ వాళ్ళు చాలామంది ఉన్నారు. నా అవసరం ఉంది. నా గురించి భయపడకు. నన్నే సముద్రంలో పడేసినా హాయిగా ఈదుకుంటూ బయటపడతా. సముద్రం గురించి భయం లేదు శారద. మురుక్కాలువల గురించే. మురుక్కాలువలు బాగు చేయాలమ్మా. లేకపోతే ప్రజల ఆరోగ్యం చెడిపోతుంది. డాక్టరుగా ప్రజారోగ్యం నా బాధ్యత. బెజవాడ వెళ్ళాలమ్మా. శారద బెజవాడ వెళ్ళడం గురించి గట్టిగానే అనుకుంటోందని సుబ్బమ్మ ప్రయాణపు ఏర్పాట్లలో పడింది. మరో నెలలో శారద బెజవాడ ప్రయాణం ఉందనగా విశాల తన పెళ్లి శుభలేఖలు తీసుకుని వచ్చింది. విశాల ముఖంలో అంత ఆనందం, తెరిపిదనం శారద ఎన్నడూ చూడలేదు. ఎప్పుడూ ఎవరి మీదో ఫిర్యాదు చేయబోతున్నట్లుండే విశాల ముఖంలో ఏదో శాంతి ఆవరించినట్టుంది. ఎప్పుడూ తన జీవితం గురించిన అసంతృప్తితో, అనంగీకారంతో బతికేది విశాల. ఆమె ఇలా సంతోషంగా ఉందంటే అదంతా పెళ్లి మహత్యమేనా అని సూటిగా అడిగేసింది శారద. విశాల సిగ్గుపడుతూ, నవ్వుతూ పెళ్లి వివరాలు చెప్పింది. గోపాలశాస్త్రి, ప్రభుత్వోద్యోగమే, బ్రాహ్మణుడు. విశాలను ప్రేమించానని, పెళ్లాడతానని తనంత తాను వచ్చి అడిగాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయిష్టంగానే ఒప్పుకున్నారు. గోపాలశాస్త్రే ఒప్పించాడు. అయితే వాళ్ళు ఒక షరతు పెట్టారు. విశాలను గోపాలం వాళ్ళ మేనమామ దత్తత తీసుకుంటాడు. వాళ్ళే విశాల తల్లిదండ్రులుగా వివాహం జరిపిస్తారు. విశాల తన తల్లితో సంబంధాలు పూర్తిగా వదిలేసుకోవాలి. విశాల చెప్తుంటేనే శారదకు కోపం వచ్చింది. దీనికి నువ్వెలా ఒప్పుకున్నావు? ఎంత దారుణం! వాళ్ళకెంత ధైర్యం!
శారద ఆవేశపడుతుంటే విశాల ఆశ్చర్యపోయింది. నీకెందుకే అంత కోపం? నా కులం, మా అమ్మ కులవృత్తిలో ఉండడం, నాటకాలు వేయడం నాకే ఇష్టం లేదు. వాళ్ళెలా సహిస్తారు? ఎలా ఒప్పుకుంటారు? వాళ్ళు అడిగిన దానిలో తప్పేముంది? నేను ఎంఏలో చేరిన దగ్గర నుంచి మా అమ్మ నుంచి దూరంగానే ఉంటున్నాను. ఇప్పుడు నేను కొత్తగా మా అమ్మకు దూరమయ్యానని అనటానికి ఏమీ లేదు. బాధపడటానికి అంతకంటే ఏమీ లేదు. మీ అమ్మ నిన్నెంత ప్రేమగా పెంచిందే, చదివించింది, నీ సాధింపులన్నీ భరించింది. కాల్చుకు తిన్నావు గదే ఆమెను. ఆమెను వదిలేయటం అన్యాయం. ముసలితనంలో ఆమెకు దిక్కెవరే? కోటీశ్వరి నీ తలుచుకుంటే శారదకు దుఃఖం వచ్చింది. ఉందిగా ఆ రాజ్యం, మా పిన్ని కూతురు. మా పిన్ని, ఆమె కూతురు మా అమ్మని అతుక్కుపోయారు. రాజ్యాన్ని నాటకాల్లోకి దించారు. ఇప్పుడు మా అమ్మకు నాకంటే రాజ్యమే ఎక్కువ. మా అమ్మకు బతకటం తెలుసులే అంది విశాల గొంతు ఇంత చేసి. నా పెళ్ళికి తప్పకుండా రావాలి. మీ అమ్మగారిని కూడా తీసుకురా. విశాల ఉత్సాహం చూస్తే శారదకు ఏవగింపు పుట్టుకొచ్చింది. నే రాను నీ పెళ్ళికి అని తెగేసి చెప్పాలనిపించింది. తల్లిని గౌరవంగా చూడనవసరం లేదని, దూరంగా ఉంచాలని విశాలకు ఏ చదువు నేర్పించింది? ఈమెకు ఏ సంస్కారం అబ్బింది? ఇదేం ఆధునికత? సంస్కర్తలు నేర్పించిన సంస్కారం ఫలితమా? తన కులాన్ని ద్వేషించే సంస్కారం, తల్లిని వదులుకునే తత్వం ఎలా అబ్బాయి విశాలకు? శారద మనసులో ఎన్నో ప్రశ్నలు. అన్యమనస్కంగానే విశాలను తల్లి దగ్గరకు తీసుకెళ్ళింది. సుబ్బమ్మ విశాల నోరు తీపి చేసింది. విశాల పెళ్లికి వెళ్ళకూడదనుకుంది శారద. 2 రోజుల తర్వాత ట్రిప్లికేను మీదుగా వస్తుంటే శారదకు కోటేశ్వర్ని చూడాలనిపించింది. అక్కడకు వాళ్ళిల్లు దగ్గరే. కూతురు చేస్తున్న పనితో ఆమె ఏమైందో అనుకుంటూ వెళ్ళింది. కోటీశ్వరిని చూడగానే అర్థమైంది. విశాల ఆమెను ఎంత దెబ్బ కొట్టిందో. తెలిసిందమ్మా, మన విశాల పెళ్లి చేసుకుంటోంది అంది కళ్ళనీళ్లతో. కూతురు పెళ్లి వార్తను కన్నీళ్లతో చెప్పాల్సిన పరిస్థితికి సిగ్గుపడుతూ వెంటనే ఆ కన్నీళ్లు తుడిచేసుకుంది. తెలిసిందమ్మా, తను చేసిన పని నాకేం నచ్చలేదు. వాళ్ళు కూడా తల్లితో సంబంధం ఉండకూడదంటాం. వాళ్ళంటారమ్మా, వాళ్ళు పెద్ద కులం వాళ్ళు. కానీ గౌరవం అని ఏడుస్తుండే విశాల బుద్ధేమైంది. తనను వాళ్ళు అవమానిస్తున్నారని దానికి అర్థం కావద్దు. అయ్యో రాత, మొన్నట్నుంచి దానికి నాకు అదేగా తగాదా. పోన్లేమ్మా, అది సుఖంగా ఉంటే అంతే చాలు. ఇప్పుడు మాత్రం నాతో ఉంటుందా పెడుతుందా? 3 నెలలకోసారి ముఖం చూపించేది. ఇక అది ఉండదు. దేవుడు నాకింకో బిడ్డ ఇచ్చాడమ్మా. మా రాజ్యం నేనంటే ప్రాణాలు ఇడుస్తుంది. అమ్మాయి రాజ్యం అని పిలవగానే వచ్చింది 16 ఏళ్ల అమ్మాయి రాజ్యం. శారద నివ్వెరబోయి కన్నార్పకుండా కాసేపు చూసి తేరుకుంది. రాజ్యం ఎదురుగా ఉంటే ఆ పిల్ల మీద నుంచి కళ్ళు తిప్పుకోవడం కష్టం. ఇంతింత కళ్ళు, పల్చని శరీరం, మంచి ఎత్తు, బంగారు బొమ్మ అంటే ఇలా ఉంటుందనిపించింది. శారద అతి కష్టం మీద ఆ పిల్ల మీద నుంచి చూపు మరల్చుకుని కోటేశ్వరిని చూస్తూ, చదివిస్తున్నావా అమ్మా అని అడిగింది. 5 వరకు చదివిందమ్మా. ఇప్పుడు ఒక పంతులుగారొచ్చి తెలుగు కావ్యాలు చదివిస్తున్నారు. సంగీతం కూడా నేర్చుకుంటుంది. ఇంగ్లీష్ కూడా నేర్చుకో అంది శారద మళ్ళీ రాజ్యం మాయలో పడుతూ. నేర్పిస్తానమ్మా. ముందు ఆ పద్యాలు, పాటలు వస్తే నాటకాల్లో రాణిస్తుంది. ఆ తర్వాత ఇంగ్లీషు, లెక్కలు చెప్పిస్తే లోకంలో నెగ్గుకొస్తుంది. విశాలలాగా దీన్ని కాలేజీ చదువులకు పంపించే ఉద్దేశం మటుకు లేదు అంది కోటేశ్వరి ఖచ్చితంగా. శారదకు పలహారం పెట్టి కాఫీ ఇచ్చి మర్యాద చేసింది. విశాల పెళ్ళికి వెళ్ళాలని లేదమ్మా. నేను వెళ్ళను అంది శారద. అయ్యో, అట్టా చెయ్యమాకమ్మా. నీ మీదే ఆశ పెట్టుకున్నాను. ఈ పిల్లకు బొత్తిగా ఎవరూ లేరు, ఏ అండా లేదు అనుకుంటే వాళ్ళు దానిని మరీ లోకువ చేస్తారమ్మా. నువ్వు, మీ అమ్మ, ఇంకా నీ స్నేహితులు గొప్పవాళ్ళెవరున్నా ఉంటే వాళ్ళను కూడా తీసుకెళ్ళమ్మా. అత్తగారింట్లో దానికి గౌరవం ఉండాలిగా. కోటీశ్వరి తెలివికి శారద ఆశ్చర్యపోయింది. తనను వెలివేసిన కూతురి క్షేమం గురించి ముందు చూపుతో ఆలోచించే ఆ తల్లికి నమస్కారం చేసి
పెళ్ళికి వెళ్తానని వాగ్దానం చేసి ఇంటికి వచ్చింది. ఏదన్నా ఒక పని మంచిదనుకుంటే అది పూర్తిగా చేసేంత వరకు శారదకు నిద్రపట్టదు. తనతో పాటు కొందరు కాంగ్రెస్ పెద్దల్ని కూడా తీసుకెళ్లాలనుకుంది. విశాలకు కాంగ్రెస్ పెద్దలు బాగా దగ్గరి వాళ్ళనే అభిప్రాయం కలిగించాలనుకుంది. ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి వాళ్లకు సమస్య వివరించి చెప్పి 1 గంట సేపు తన స్నేహితురాలి పెళ్లికి రమ్మని అడిగింది. శారద అడిగిన తీరుకి అందరూ ఒప్పుకున్నారు. పెళ్లిలో విశాల తరపున వచ్చి నిలబడిన వాళ్ళని చూసి విశాలే విస్తుపోయింది. విశాల మామగారి బంధువులంతా తలకిందులయ్యారు. వాళ్ళు మిగిలిన పనులు పక్కనబెట్టి కాంగ్రెస్ పెద్దలకు, అందునా బ్రాహ్మణ పెద్దలకు ఉపచారాలు చేస్తూ ఉండిపోయారు. విశాల పక్కన ఎవరూ లేని సమయం చూసి శారదకు కృతజ్ఞతలు చెప్పింది. తన మీద శారదకున్న ప్రేమ మర్చిపోలేనంది. పిచ్చిదానా, ఈ ఆలోచన నా బుర్రలో పుట్టలేదు. నేనసలు నీ పెళ్ళికి రావద్దనుకున్నాను. మీ అమ్మ చెప్పింది. ఇట్లా చేస్తే అత్తగారింట్లో నీ గౌరవం పెరుగుతుందని చెప్పింది. మీ అమ్మ బతిమాలి నా చేత ఈ పని చేయించింది. విశాల ముఖం పాలిపోయింది. విశాల, మీ అమ్మకు నువ్వు లేవు గాని నీకు మీ అమ్మ ఉంది. అది మర్చిపోకు. ఎప్పుడైనా అవసరమైతే మీ అమ్మ దగ్గరకు సందేహం లేకుండా వెళ్ళు. శారద మాటలకు విశాల ముఖం మాడిపోయింది. ఇంతలో ఎవరో వచ్చి పెళ్లికూతురు కావాలంటూ తీసుకుపోయారు. శారద పెళ్ళింట్లో భోజనం చేయకుండా వెళ్దామనుకుంది. కానీ సుబ్బమ్మ అలా కుదరదంది. అక్కడ ఆవిడ దూరపు బంధువులెవరో కనిపించారు కూడా. సాయంత్రం ఇదంతా మూర్తితో చెప్పి నవ్వుకుని సేదతీరింది శారద. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.